ఉన్నారండి అందరూ? నేనైతే మస్తున్నా. ఇంకా చూస్తున్నారు కదా! యాక్చువల్‌గా ఏంటంటే వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి అస్సలు వీలు కావట్లేదండి. ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పాను కదా! మరి అట్లాంటప్పుడు ఎందుకమ్మా యూట్యూబ్ స్టార్ట్ చేయడం అని మీరు అనొచ్చు. కానీ నాకు ప్యాషన్ అండి. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, వీడియోస్ అప్‌లోడ్ చేయాలి, ఇందులో సక్సెస్ అవ్వాలి అనేది నా ప్యాషన్ అనమాట. సరే చూద్దాం నా లక్ ఎంత వరకుందో. చెప్పాను కదండీ! ఒక సంవత్సరం వరకైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఈలోపు ఏం సెట్ అంటే నా ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోయినా, గ్రోతింగ్ లేకపోయినా నేను వదిలేస్తాను. ఇంకా నెక్స్ట్ నుంచి అస్సలు ట్రై చేయననమాట. ఒక్కసారికైతే ట్రై చేస్తాను ఛాన్స్. ఎందుకంటే మా తమ్ముడు చాలా సార్లు అసలు తిట్టాడనమాట. నీకసలు ఏమంటారు సీరియస్‌నెస్ అనేది ఉండదు. ఏదో అలా స్టార్ట్ చేస్తావు, వదిలేస్తావు, స్టార్ట్ చేస్తావు. ఏ పని మీద నీకు కాన్సంట్రేషన్ ఉండదు, ఏది ఉండదు అనేసి అంటూ ఉంటాడనమాట. సో, ఇంకా అందుకనేసి నేను కూడా సరే ఒకసారి సీరియస్‌గా ట్రై చేస్తాను. యాక్చువల్‌గా నేను చుట్టి వెళ్ళినప్పుడు ఏంటి అంటే చాలా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అనుకున్నానండి. ఇక్కడైతే చాలా వర్క్ ఉంటుంది. అక్కడ ఏం పని ఉంటుంది. చక్కగా రోజు వీడియోస్ అసలు తీసుకోవచ్చు. చక్కగా అప్‌లోడ్ చేసుకోవచ్చు అనుకున్నాను గానీ, నిజంగా నేను అనుకున్నది ఒకటి, అక్కడ అయ్యింది ఒకటనమాట. అసలు వీడియోస్ తీయడానికి చాలా అంటే చాలా ఇబ్బందయిందండి. సరిగ్గా వీడియోస్ తీయలేకపోయాను, అప్‌లోడ్ చేయలేకపోయాను. ఇంక ఇక్కడున్నప్పుడే కాస్త బెటర్ కొంచెం వీడియోస్ రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేశాను. కానీ అక్కడికెళ్ళిన తర్వాత అయితే మరీ దారుణం అనమాట. ఇంకా నా దురదృష్టం ఏంటి అంటే సరే అక్కడ అట్లా అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా వీడియోస్ అప్‌లోడ్ చేద్దాం అని అనుకుంటే వచ్చిన 2 రోజులకే నా ఫోన్ అయితే పాడైపోయిందనమాట. అంటే కింద పడిపోయి పగిలిపోయింది. ఇంకా దానివల్ల కూడా నాకు ఇలా వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి టైం అయితే వీలు అవ్వలేదనమాట. ఇక్కడ నుంచి రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి మేమైతే మా చిన్నాడపడుచు వాళ్ళు బోనాలు చేసుకున్నప్పుడు వెళ్ళాం కదండీ! అక్కడి నుంచి మా పెద్దాడపడుచు వాళ్ళ ఇంటికి హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట. హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ పడుతుంది బైక్ జర్నీ. సో, ఇంకా అటు వెళ్ళే మార్గమధ్యంలో ఏంటి అంటే నేను ఆల్రెడీ షార్ట్‌లో కూడా మీకు చెప్పాను కదా! మా పాప స్లిప్పర్ పడిపోయిందనేసి వెళ్తే ఇంకా పార్క్ ముందే పడిందండి. సరే ఇంక పిల్లలకి కూడా చూపిద్దాం వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా! అని మేమైతే లోపలికి పోయినాం. పేరుకే జింకల పార్క్ కానీ మాకైతే అక్కడ అసలు ఎక్కడ డీర్స్ అయితే కనిపించలేదనమాట. అంటే కొంచెం అవి లోపలికి ఉన్నాయి, ఫెన్సింగ్ ఉంటుంది కదా చుట్టూ. అవి అక్కడ ఉండే ప్లేస్‌లోంచి మేము చూడడానికి చాలా దూరం ఎక్కువ డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మాకైతే సరిగ్గా కనిపించలేదు. నేను ఇంతకుముందు ఒకసారి పార్క్‌కి అయితే వెళ్ళాను. అప్పుడైతే చాలా ఉండే అసలు. ఇప్పుడు అంతగా లేవు. ఏమైందో తెలీదు. ఇంకా చూస్తున్నారు కదా ఫస్ట్ ఎంట్రన్స్‌లోనే గేట్ దగ్గర ఒక పీకాక్‌ది పెట్టారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ వెళ్ళగానే అక్కడే మేమైతే వీడియోస్, ఫోటోస్ అయితే తీసుకున్నాము. అటునుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకు అక్కడ ఒక బేకరీ ఉంటుంది. అందులో అన్నీ దొరుకుతాయన్నమాట. మనకు బేకరీలో ఫుడ్ ఐటెమ్స్ కానీ అన్నీ దొరుకుతాయి. స్నాక్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, పిల్లలకి ఇష్టమైనవి, మనకి నచ్చినవి ఏదైనా తినొచ్చు. కాకపోతే ప్రైస్ మాత్రం డబల్ అండి. ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ నిజంగానే. వాటర్ బాటిల్ వచ్చేసి 35 రూపీస్ ఏమో అనుకుంటా లీటర్ బాటిల్ వచ్చేసి. సో, ఇంకా అట్లా సరేలే ఎంతైనా సరే తీసుకోవాల్సిందే తప్పదు కదా! ఎందుకంటే మా దగ్గర మేము వచ్చేటప్పుడు వాటర్ తీసుకోలేదనమాట. ఆ టైంలో కొంచెం వేడిగా కూడా ఉంది. ఇంకా సమ్మర్ కదా! సో, ఇంక పిల్లలు అడిగేసరికి మేమైతే వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. కొన్ని స్నాక్ ఐటెమ్స్ అయితే తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే పరారైపోయాము. ఎందుకంటే ఎంత ఎక్కువసేపు ఉంటే అంత బిల్లు పెరిగిపోతూ ఉంటుంది. ఇంకాస్త ముందుకొచ్చేసి ఇంకా అట్లా చూసుకుంటూ వెళ్ళామనమాట. మేము అప్పుడు నేను ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అండి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బర్డ్సే ఉన్నవి. కానీ ఇప్పుడైతే అసలు నాకేం సరిగ్గా కనిపించలేదు. కొన్ని పికాక్స్ ఉన్నాయి. పికాక్స్ అంటే మేము ఇక్కడ రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం కాబట్టి మా పిల్లలకి పెద్ద ఎక్సైటెడ్‌గా ఏం లేదనమాట. ఎగ్జైట్ అవ్వలేదు వాళ్ళు. ఎందుకంటే మేము ఇక్కడ మా క్వార్టర్స్ ముందే రోజు లేవగానే 20, 30 పికాక్స్ అట్లా కనిపిస్తూ ఉంటాయి కదా! ఇంకా ర్యాబిట్స్ ఉన్నాయన్నమాట. పిల్లలకి ర్యాబిట్స్ అంటే ఇష్టం కదా! కొన్ని ప్యారెట్స్ ఉన్నట్టున్నాయి అక్కడ. అంతే ఇంకా చూస్తున్నారు కదా! ఇదిగో నేను చెప్పిన జింకల ప్లేస్ ఇదే అనమాట. ఇక్కడ నుంచి ఆ ఫెన్సింగ్ నుంచి కొంచెం లోపలికి అక్కడ జింకలు ఉంటాయి. చాలా ఉంటాయి. అసలు ఇప్పుడైతే ఎక్కువగా కనిపించట్లేదు. పాపం అవి అలసిపోయినాయో ఏమో కానీ ఎక్కువగా నిలబడని కూడా నిలబడలేదు. జస్ట్ అన్నీ పడుకొని ఉన్నాయి. మా పిల్లలకి కూడా సరిగ్గా కనిపించలేదనమాట. అక్కడ వాటర్‌లో కొన్ని ఫిషెస్ ఉంటే ఇంకా వాటినైతే ఎంజాయ్ చేసిండ్రు వాళ్ళైతే. ఇక్కడ ఏంటి అంటే బర్త్‌డే షూటింగ్స్ కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ చేసుకోవడానికి మాత్రం చాలా బాగుంటుందండి. ఇంక అంతకు మించి ఇక్కడ అంటే చూడ్డానికి పెద్దగా ఏమీ లేదు అనేది
నా ఒపీనియన్. ఇంకో విషయం ఏంటి అంటే మేము ఇక్కడ బోటింగ్‌కి వెళ్దాం అనేసి ఇటు సైడ్ అయితే వచ్చామండి. ఇది కొంచెం లోపలికుంటుంది. సో, ఇంగ ఎవరు ఇంకా బోటింగ్ అయితే స్టార్ట్ చేయలేదు. మేము వెళ్ళిన తర్వాత మమ్మల్ని చూసి కొంతమంది ఇద్దరు ముగ్గురు అయితే వచ్చారనమాట. మాకే ఫస్ట్ చాలా భయమేసింది. అసలు వెళ్ళాలా వద్దా అనుకున్నాం గానీ, మా పిల్లలు ఇంకా చాలా అల్లరి చేసేసారనమాట. వెళ్దాం మమ్మీ, వెళ్దాం పప్పా అనేసి అడిగేసరికి వాళ్ళంతా క్యూట్‌గా అడుగుతుంటే మనసు ఊరుకుంటుందా. సరేలే పిల్లల ఆనందాన్ని మనం ఎందుకు కాదనాలని మేమైతే బోటింగ్ అయితే వెళ్ళడం అయితే వెళ్ళాం. కానీ నిజంగా అండి నాకైతే చాలా అంటే చాలా భయమేసింది. అక్కడికెళ్ళి వచ్చే వరకి కూడా టెన్షనే అనమాట. ఏదో చూడ్డానికి అట్లా ఉన్నాను గానీ, ఇంకా మా పిల్లలు కూడా వాటర్‌లో చేయి పెట్టి ఆడుతా ఉంటే నాకు చాలా భయమేసింది. ఎక్కడ స్లిప్ అవుతుందో, అందులో పడిపోతే ఇంకా అసలు ఆ వాటర్ ఇలాంటివండి చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట. సో, ఇంకా ఎట్టకేలకైతే మొత్తానికైతే బోటింగ్ కంప్లీట్ చేసుకున్నాము. అయితే ఏమైందంటే ఇక్కడ ఒక అక్కడ కోతులు ఉన్నాయండి పార్క్‌లో. పాపం ఒక ఆవిడ హ్యాండ్ బ్యాగ్‌ని లాగేసుకున్నాయి పాపం. అందులో ఫుడ్ ఐటెమ్స్ ఏవో ఉన్నాయి. ఇంకా హ్యాండ్ బ్యాగ్ అంటే అన్నీ ఉంటాయి కదండీ! మనీ కూడా ఉంటుంది. సో, అట్లా ఇంగ పాపం తీసేసుకొని చాలా చిందరవందర చేసేసాయనమాట బ్యాగ్. ఫైనల్‌గా బ్యాగ్ ఇచ్చిందో లేదో మాకు తెలీదు. మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా బోటింగ్ కంప్లీట్ చేసేసుకొని అక్కడ కొన్ని ఫోటోస్ తీసుకొని ముందుకొచ్చేసరికి చిన్న పిల్లలు ఆడుకోవడానికి అక్కడ ఉంటే ఇంకా అక్కడ పిల్లలు కాసేపయితే ఎంజాయ్ చేశారనమాట. పెద్దగా ఆడుకోవడానికి కూడా అక్కడ పిల్లలకి సంబంధించి ఏం లేవండి. అన్నీ పాతవే ఉన్నాయన్నమాట. ఇంకాస్త ముందుకొచ్చేస్తే ఇంకా ఫోటోస్ కొన్ని అట్లా వీడియోస్ తీసుకొని మా పిల్లలతో ఫోటోస్ దిగాలంటే మాత్రం చిన్నపాటి యుద్ధమే చేయాలండి. ఎందుకంటే అంత ఈజీగా ఫోటోస్‌కి స్టిల్స్ అయితే ఇవ్వరనమాట పిల్లలు. ఏదో వాళ్ళని బ్రతిలాడి, బామాలి అలా చేసేసి మొత్తానికైతే కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. సో, చెప్పాను కదండీ పీకాక్ ఇదే చాలా క్యూట్‌గా అనిపించింది నాకైతే. ఇంకా అక్కడ మేమైతే అందరం ఫోటోస్, వీడియోస్ తీసుకున్నామనమాట. ఫస్ట్ నా పెద్ద కూతుర్ని రమ్మంటే అస్సలే రాలేదు. తర్వాత ఇంకా చిన్నదాంతో వీడియోస్ తీసుకుంటుంటే మమ్మ నేను కూడా వస్తాను అనేసి ఇక వాళ్ళిద్దరూ వచ్చారనమాట. మా అయితే ఇది జాలీగా ఇలా అయితే జరిగిపోయింది. సో, వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్.